నేను నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి వచ్చాను. మమ్మీని ప్రవచనం ఇచ్చింది 2023. ఈ దినస్థితి నీకు ఉండదు ముందు అని మమ్మీ చెప్పింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక తల్లి. మీరెంత ప్రయాసం వచ్చారు ఈ స్థలంలోకి. మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి తల్లి. దేవుడు నీ కుటుంబంలో నీ బిడ్డల విషయంలో ఒక డోర్ ఓపెన్ చేయబోతున్నాడు. నీ ద్వారా నీ పిల్లల ద్వారా అనేక మందిని పోషించే స్థితిలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. నీ ఆర్థిక స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు ఇప్పుడు చూస్తున్న దుఃఖమును చూడవు. దేవుడు అద్భుతమైన ఆధ్యాత్మిక ఆర్థిక ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీ స్థితిని మార్చడానికి ప్రభు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి గత సంవత్సరంలో చేసేదానికంటే మీ కొరకు ఒక గొప్ప బ్లెస్సింగ్ దాచిపెట్టాడు. అది మీరు చూడబోతున్నారు, అది మీరు పొందబోతున్నారు. మరలా వచ్చి ప్రభునామాన్ని గణపరచబోతున్నారు. మీ ఊర్లో ఉన్నవారు అడగబోతున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మేము అక్కడికి వస్తాం. ఎందుకంటే మీ స్థితి ఇంత ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు మేము కూడా మీతో పాటు ఈ స్థలానికి వస్తామని మహారాష్ట్ర నుండి కొన్ని వందల మంది మీ ద్వారా దేవుని మందిరానికి రాబోతున్నారు. దేవుని కార్యం చూడబోతున్నారు. అద్భుత కార్యాలు జరిగినాయి నా జీవితంలో. అప్పటి నుంచి నేను ఆ వాగ్దానం పట్టుకొని ఉన్నాను. బ్యాంక్ లోన్ ఇష్యూ ఉండాలి నాకు. 2026 నుంచి 16 నుంచి అది లోన్ ఇష్యూ ఉంటే ఇప్పుడు అది క్లియర్ అయిపోయి ఇంకో లోన్ ఇచ్చారు. ఇంకో సాక్ష్యం, కంపౌండ్ వాళ్ళు అసలు అసాధ్యం అన్నది అది నా దానికి. ఎందుకంటే సింగిల్ పేరెంట్స్, నేను 2 ఆడపిల్లలు నాకు. అది కూడా కంపౌండ్ వాళ్ళు అసలు అద్భుతం కార్యంగా ఇచ్చాడు దేవుడు. 8 లక్షలతోటి అంతా పని చేయి. అసలు అందరూ ఆశ్చర్యపోతున్నారు. మమ్మీ ఈ వాగ్దానం కూడా చేసింది. ఇప్పుడు నిన్ను చూసి ఇంకా ఎంతో మంది వస్తారు మహారాష్ట్ర నుంచి అంది మమ్మీ. మొన్న ప్రేయర్ అప్పుడు మేము 2 అనుకున్నాం, అయితే 9 మంది వచ్చారు మాతోటి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఇంకో సాక్ష్యం, ధన్యవాదాలు. మా అమ్మాయికి 2,60,000 కట్టాలన్నారు. ఇంటర్నేషనల్ బ్యూటిషియన్ది కోర్సు హైదరాబాద్లో. అయితే అది 1,90,000లోనే అయిపోయింది. అద్భుత కార్యం. ఇది కూడా అద్భుత కార్యం నా జీవితంలో. ఈ లైఫ్ లేకపోతే నా జీవితం లేదు. ఎంతో మంది అవమానించారు, నువ్వేమీ చేయలేవు, నమ్మేసుకుంటావు అన్నారు నన్ను. కాకపోతే అప్పులు కూడా తీర్చాను, పని చేయించాను. అన్ని లైఫ్ వల్లనే నా జీవితంలో మార్పు జరిగింది. దేవుడు వల్ల, డాడీ మమ్మీ ప్రేయర్ వల్ల. రోజు అంత దూరం ఉన్నా, కాకపోతే రోజు డైలీ పొద్దున్న సాయంత్రం ప్రేయర్ చేసుకొని తలుసుకొని అన్ని పనులు సక్రమంగా చేశాడు దేవుడు. అద్భుత కార్యాలు మమ్మీ డాడీకి, ఈ కల్వరి మినిస్ట్రీకి అందరికీ ధన్యవాదాలు.